శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఫిష్ వెంకట్ కన్నుమూయటం జరిగింది. కానీ మీడియా అన్నిట్లో కూడా ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ ఒక్కరు కూడా ఆయన చూడటానికి వెళ్ళలేదు అని సామాన్య ప్రజల దగ్గర నుంచి కుటుంబ సభ్యుల వరకు అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందువల్ల అంటారు? కారణం ఏమై ఉంటుందంటారు? అసలు ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక యూనిటీని కోల్పోయింది. మా అసోసియేషను ఎప్పుడైతే మంచు విష్ణు గెలిపించుకున్నారో ఒక చిన్నపిల్లోడి చేతిలో చాక్లెట్ పెట్టినట్టు అయింది తప్పితే ఇక్కడ అసలు ఏమాత్రం మాకి ఉనికి పోయిందంటే ఆశ్చర్యపోవక్కర్లా. ఇంకా కాదుకూడదు అంటే ఇంకా తప్పదు అంటే ఆయన షాడోలు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, వాళ్ళు రంగంలోకి దిగుతారు తప్పితే అసలు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎక్కడా? ఇప్పుడు ఫిష్ వెంకటేష్ చనిపోయాడు, ఇప్పుడు అతనికి ఏదైనా ఆర్థిక సహాయం అందించాలా, మా తరఫున అందించాలా, లేకపోతే ఏదైనా ఒక క్రౌడ్ ఫండింగ్ చేసి అందించాలా, అసలు అందించొద్దా? ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి కదా. ఎందుకు ఇంత మా అనేది కనిపించకుండా పోయింది? ఒకప్పుడు దాసర్ గారు ఉండేవాళ్ళు సినిమా పెద్దగా, ఇవాళ అలాంటి పెద్ద మనిషి అనేవాళ్ళు లేరు. ఇవాళ సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కే లేరు. పెద్ద మనిషే కాదు, పెద్ద దిక్కు కూడా లేదు. ఇవాళ ఒక రకంగా ఎలా ఉందంటే చుక్కాని లేని నావలాగా ప్రయాణిస్తుంది తెలుగు ఇండస్ట్రీ. ఎక్కడ అసలు ఒక సీఎంని కలవాలంటే శృతి కలవదు, ఒక సీఎంతో ఏం మాట్లాడాలి అంటే శృతి కలవదు, లేదు పక్క రాష్ట్రం సీఎంని కలవాలి, అది తెలుగు రాష్ట్రమే, ఇది తెలుగు రాష్ట్రమే, ఇది మొత్తం తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రెండు తెలుగు రాష్ట్రాలకి ఒకటే తెలుగు ఇండస్ట్రీ. ఒక రకంగా చూసుకుంటే ఇప్పుడేదో అంతర్రాష్ట్ర కమిటీ లాగా వేసుకోవాలేమో, మరి రీజన్ ఏంటో తెలియదు కానీ చెరొక దారి అయిపోయింది ఆంధ్ర రాష్ట్రాల సినిమా ఇండస్ట్రీ. సరే అయితే అయింది. ఏదైనా ఎక్కువ మంది హైదరాబాద్లో ఉన్నారు. ఆ నలుగురు అనేవాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు. లేకపోతే పెద్ద పెద్ద మిగతా ప్రొడ్యూసర్సు, చిన్న ప్రొడ్యూసర్సు, పెద్ద ప్రొడ్యూసర్సు, పెద్ద పెద్ద యాక్టర్లు, చిన్న చిన్న యాక్టర్లు, కృష్ణానగర్ అసలు ఇక్కడే ఉంది. ఇంత పరిస్థితిలో చిత్రపురిలో గందరగోళం జరుగుతున్నా మా అసోసియేషన్కి పట్టదు, సినిమా ఇండస్ట్రీకి పట్టదు. ఇది ఎలా ఉందంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది వాళ్ళ తెలుగు ఇండస్ట్రీ. ఇక దానిలో భాగమే ఫిష్ వెంకటేష్ ఉదంతం. ఎవరు వెళ్ళలేదు అంటే వెళ్ళాలి మరి. అతనేమి ఒక సినిమానో 2 సినిమాలో చేసి ఇట్టా వచ్చి అట్ట కనిపించిన మనిషి ఏం కాదు. ఇవాళ ఎవరు వచ్చారయ్యా అంటే ఎవరో ఒక యాక్టర్ పేరు చెప్తుంది వాళ్ళ అమ్మాయి, గబ్బర్ సింగ్ టీము వెళ్ళి కలిసింది, చూడడానికి వెళ్ళింది అని చెప్పి వచ్చింది. ఇప్పుడు ఇది చూస్తే ఎట్లా ఉందంటే కోచ్ చేస్తే గోడవతలు వేసినట్టుంది తప్పితే వేరే ఏమీ కాదు. ఈ లెక్కన అతనంటే పోనీ డబ్బులు లేవు, చిన్నోడు అనుకుందాం. ఇక మధ్య తరహా ఆర్టిస్టులు పోయినా ఇంతేనా? ఇలాగే చేస్తారా? కాకపోతే మొన్న కోట గారు చనిపోతే చాలామంది వెళ్ళారు, కనీసం అక్కడైనా మర్యాద దక్కించుకున్నారని చెప్పుకోవచ్చు. మరి కోట గారు అంటే ఎమ్మెల్యేగా చేశారు, ఎన్నో సినిమాల్లో చేశారు, దాదాపు అందరు దర్శకుల దగ్గర ఆయన పనిచేశారు, అందరు హీరోలతో పనిచేశారు కాబట్టి వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళారు, అది వేరు. ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారనుకోండి, ఎవరు చచ్చిపోయినా వెళ్ళరు. ఆయన ఎందుకు వెళ్ళరు మరి? ఆయన ఇప్పుడు కొంతమంది కొన్ని పర్టికులర్గా ఉంటాయి, కానీ మిగతా వాళ్ళు అన్నిటికీ వెళ్తారు కదా, అన్ని చోట్లకి వెళ్తారు కదా. ఎందుకు వెళ్ళలేదు ఫిష్ వెంకటేష్ దగ్గరికి అంటే ఒకటే సింపుల్, మాకి గనక ఉనికి ఉంటే ఇట్లా జరిగినప్పుడు మా అసోసియేషన్ తరఫున వెళ్ళి ఒక దండ సమర్పిస్తుంది. అంతకంటే ఏంటి చేస్తారు చెప్పండి? ఆ పోయిన మనిషిని అయితే తీసుకురాలేరుగా ఎవరైనా సరే. వెళ్ళి ఒక దండ వేస్తే ఏమవుతుంది? మరి బలవంతంగా మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు విష్ణుకి? అంటే చాలా కష్టపడి, చాలా కుయుక్తులు పన్ని, చాలా డబ్బులు ఖర్చు పెట్టామని కూడా వాళ్ళే చెప్పుకున్నారు. ఇవన్నీ చేసి తెచ్చుకున్నాం కాబట్టి ఇంకో 2 yearsకి ఎక్స్టెన్షన్ కూడా తెచ్చుకున్నారా?
లేదు అంటే అసలు ఈ మా అసోసియేషన్ అనేది ఉన్న ముళ్ళ కిరీటమా, ఇంకెవరో పెట్టుకుంటానికి సిద్ధంగా లేరా ఏంటి అసలు? ఇప్పుడు దాంట్లో ఉన్న లోగుట్టు ఏంటో తెలియాలి వాళ్ళు అసలు. ఇప్పుడు ఇంత గొంతులు చించుకుని మాట్లాడుతున్నా, ఎన్ని సినిమా వివాదాలు వస్తున్నా, మా ఎక్కడ చొరవ చూపించట్లే. ఇదివరకు మా అలా ఉండేది కాదు, చొరవ చూపించేది. సో ఏది ఏమైనప్పటికీ మనం అతను ఫిష్ వెంకటేష్ చాలా హాస్యాన్ని పండించాడు. అంటే అది హాస్యము అని కూడా తెలియకోకుండా అతను చాలా సహజంగా హాస్యాన్ని పండించేవాడు. ఏ మాటకు ఆ మాట. అతను తలుచుకుంటే చాలు నవ్వొచ్చేలాగా అతను యాక్షన్ అయితే చేశాడు. సరే చేశాడు కాబట్టి అతను మన మనిషి, మన తెలుగువాడు, మన తెలుగు ఇండస్ట్రీలో పనిచేశాడు కాబట్టి సరే కొన్ని తన స్వయంకృతాపరాధం వల్ల చనిపోనివ్వండి, ఏదన్నా కానీ అనారోగ్యంతో చనిపోయాడు. ఆ కుటుంబానికి మనం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అలా ఇప్పుడు కొంతమంది జీవితాలు కొంతమందికి కనువిప్పు కావాలి. వేరే వాళ్ళ పొరపాట్లు చూసి మనం అర్థం చేసుకుని మనం కూడా మారాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే గనక ఎవరైనా సరే చిన్న ఆర్టిస్టు పెద్ద ఆర్టిస్టు అని లేదు, ఆర్టిస్టులు అర్థం చేసుకోండి. ఏదైనా మనం ఉన్నంత వరకే మనకు విలువ ఉంటుంది. అందుకని 4 కాలాల పాటు ఆరోగ్యంగా ఆర్థికంగా మనం బాగుంటే మన చుట్టూ అందరు తిరుగుతారు. ఇది ఒక పెద్ద గుణపాఠం కింద తీసుకొని ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితాల్లో వాళ్ళల్లో ఏమైనా మానుకోలేని దురలవాట్లు ఉంటే గనక, ఇవాళ అతని పక్కన ఏం పెడుతున్నారు, సిగరెట్లు, మందు, గుట్కా అని చెప్పి ఫిష్ వెంకటేష్ పక్కన ఈ 3 పెట్టి వీడియోలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు అతను చేసిన యాక్షన్ అంతా పక్కకి వెళ్ళిపోయింది చూసారా. అందుకని ఇది చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇతను ఆ విధంగానైనా సొసైటీ అంటే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి ఇలాంటి చిన్న ఆర్టిస్టులకి అతను ఆ విధంగా గుర్తుండిపోతే అంతే చాలు. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.